13 జనసేన పార్టీ కోసం పనిచేసిన యువతను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నట్లు కావలి జనసేన యువనేత సిద్దు కోరారు. నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిద్దు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఆ గ్రామ నాయకులను సిద్దు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 13 జన సైనికుడిగా జనసేన పార్టీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అయినా ఇంతవరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు చెప్పారు. తాను సామాన్య యువకుడిగా యువత మేల్కో అనే కార్యక్రమం ద్వారా డొక్కా సీతమ్మ అన్నదానం వంటివి చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరిపురం జనసేన నాయకులు మనోజ్, జనసేన పార్టీ నాయకులు సురేంద్ర, నాయబ్, వాహిద్, సాయి, సురేష్, శంకర్, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గంలోని కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సిరిపురం నాయకులు మనోజ్ గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో జనసేన జెండాలు ఆవిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కొన్ని ఆలోచనతోటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. సిరిపురంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సమక్షంలో, జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఈ జెండా ఆవిష్కరణని ఎంతో అద్భుతంగా నిర్వహించాము. కావలి నియోజకవర్గంలో గత 13 సంవత్సరాల నుంచి జనసేన జెండా పట్టుకుని ఎలాంటి పదవి ఆశించకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక కార్యకర్తగా, జన సైనికుడిగా కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితేనేమి, పార్టీ కార్యక్రమాలు అయితేనేమి, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి పదవి ఆశించకుండా ఒక జన సైనికుడిగా కావలి నియోజకవర్గంలో జనసేన జెండాని భుజానేసుకుని నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ఉన్నాను. నేను ఒక సామాన్య యువకుడిగా ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి కావలి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా యువత మేల్కో అని చెప్పి కొన్ని వందల మంది యువతను సమకూర్చి, కొన్ని వందల మంది యువతను చైతన్యపరిచి వీళ్ళందరినీ కూడా జనసేన పార్టీ వైపు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేశాను. అలాగే డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా దగ్గర 2 సంవత్సరాల పాటు కావలిపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా భోజనం పెట్టాను. అలాగే జనంలోకి జనసేన అని చెప్పి 200 రోజులు కావలి నియోజకవర్గంలో ప్రతి గడప పర్యటించి అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాను. ఎక్కడ కూడా నా సొంత ప్రయోజనం నేను చూసుకోలేదు. పార్టీ కోసమే పనిచేశాను, పార్టీ తరఫునే పనిచేశాను, పార్టీ సిద్ధాంతాలనే జనాల్లోకి తీసుకెళ్ళాను తప్పితే నా వ్యక్తిగత లాభాపేక్ష నేను ఎప్పుడు పనిచేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రజలకి మంచి జరగాలి, ప్రజల సమస్యలు తీరాలి, యువత మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలి, యువతకి ఉపాధి దొరకాలి, ఖచ్చితంగా వీటన్నిటి మీద నేను పోరాటం చేసినవని తప్పితే ఎక్కడ కూడా నా సొంత లాభాపేక్ష కోసం పనిచేయలేదని చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి పదవి కోసం నేను ఆరాటపడను, పదవి ఆంక్షతో పనిచేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా 13 సంవత్సరాల్లో ఈ జనసేన పార్టీ జెండా పట్టుకుని ఎంతోమంది యువత జనాల్లో తిరిగారు, పార్టీ బలోపేతం కోసం స్వచ్ఛందంగా పనిచేశారు. ఖచ్చితంగా ఇలాంటి యువతని గుర్తించమని, ఖచ్చితంగా యువతకి మంచి అవకాశాలు ఇవ్వాలని ఎంతోమంది యువత తన సొంత వ్యాపారాలు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి వదులుకుని పార్టీ కోసం పనిచేసినటువంటి యువత ఉన్నారు. వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన మనోజ్కి, మిత్ర బృందానికి పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సిరిపురం జనసేన పార్టీ నాయకులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా శంకరయ్య గారికి, రాజా గారు, వెంకటేష్, ముఖ్యంగా వీళ్ళ మొత్తానికి కూడా పెద్దలందరూ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో
1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.